ప్రస్తుతం కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని మరొకసారి అధికారంలోకి రానియొద్దని చెప్పి మనందరం కూడా కంకణబద్ధమై ఈరోజు సభను ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాం. నిజంగా బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తే మనం ఇప్పుడు పోరాటం చేస్తున్నటువంటి కార్మిక హక్కులు కానీ, విద్యార్థులకు విద్యా హక్కులు కానీ, యువజనులకు ఓటు హక్కు కానీ, యువజనులకు ఉద్యోగ హక్కు కానీ, మహిళలకు ఉన్నటువంటి రిజర్వేషన్స్ కానీ ఏ హక్కులు లేకుండా ఖచ్చితంగా మోడీ ప్రభుత్వం ఈ దేశంలో నియంత్రిత పోకడలు, నియంత్రిత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ప్రమాదం ఖచ్చితంగా ఉంది. అందుకు మనందరం కూడా దానికి ఖచ్చితంగా వ్యతిరేకంగా భారతదేశ పౌరులుగా మనం కమ్యూనిస్టు పార్టీ నాయకులుగా ఆ విధానాలను ఓడించాలంటే ఖచ్చితంగా కేంద్ర బీజేపీ ప్రభుత్వాన్ని ఓడించాలి. ఓడించడం ద్వారా గతంలో టీఆర్ఎస్ ఎట్లయితే బంగాళలో నుంచి రోడ్డు మీద తీసుకొచ్చి ప్రజల్లో ఏ రకంగా అయితే చెప్తున్నామో అట్లాగే రాబోయే రోజుల్లో బీజేపీని ఓడించడం ద్వారా బీజేపీ కళ్ళు తెలుసుకొని ఈ దేశంలో ఉన్నది మతోన్మాదం కాదు, ఈ దేశంలో ఉన్నది కురోన్మాదం కాదు, ఈ దేశంలో ఉన్నటువంటి పౌరులంతా చైతన్యవంతంగా ఉన్నారని చెప్పి చైతన్యంగా ఉన్నారు. ఇలాంటి నకదిక్కుల ఎత్తులకు దొంగలు అని చెప్పి మనం తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. వాటి ఖచ్చితంగా ఈ రాబోయే రోజుల్లో వచ్చే అసలు పార్లమెంట్ ఎన్నికల్లో ఈ మే 13వ తేదీన కాంగ్రెస్ పార్టీని గెలిపించడం ద్వారా దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ద్వారా బీజేపీ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పడానికి మనందరం కూడా కంకణబద్ధమై ఉండాలని చెప్పి తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా పేరు మీద ధన్యవాదాలు ముగిస్తా ఉన్నాను.